హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 96 టీవీ. ఈ రోజు మీకోసం అని చెప్పి అండ్ మెయిన్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వినికిడి సమస్యలు అయితే ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలాల్లో. మరి అలాంటి ఒక బెస్ట్ సెంటర్ దగ్గరికి అయితే మిమ్మల్ని అయితే ఈరోజు నేను తీసుకొచ్చాను. మరి అది ఎక్కడ ఏంటి అని అంటే మాత్రం స్వాంతన హియరింగ్ అండ్ స్పీచింగ్ సెంటర్ అనమాట. ఈ సెంటర్ లో డాక్టర్ రమేష్ అండ్ డాక్టర్ సంధ్య 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి అయితే వాళ్ళు ఈ రోజు ఒక క్లినిక్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ సెంటర్ లో అయితే ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారు. సో లోపలికి అయితే వెళ్దాము. మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి, మరి వాళ్ళ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎలాంటివి చూశారు అండ్ తర్వాత వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ ఎలాంటివి మనకు అందించబోతున్నారు అని అయితే తెలుసుకుందాము. సో నాతో పాటు అయితే లోపలికి వచ్చేయండి అండ్ చూద్దాము వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే స్వాంతనాలో ఉన్నామని చెప్పాం కదా. మరి స్వాంతనాలో ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు అయితే డాక్టర్ రమేష్ అండ్ డాక్టర్ సంధ్య 18 సంవత్సరాల అనుభవం గలి ఆడియోలజిస్ట్ లో కానివ్వండి అండ్ తర్వాత స్పీచ్ పాథాలజిస్ట్ లో అయితే వాళ్ళు చాలా అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళకైతే ఫస్ట్ నమస్తే చెప్పేద్దాము. నమస్తే అండి. సో చెప్పండి ఏంటి మరి ఈ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీరు ఎలాంటి సర్వీసెస్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తారు patients ki? Actually, we both are wife and husband. Okay. He's Dr. Ramesh and I'm Sandhya. We are in this field since more than 18 years. ఒకవేళ హియరింగ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు హియరింగ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి హియరింగ్ టెస్ట్ డివైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్, మీరు టెస్ట్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీస్ ని బట్టి ఇస్తారా, లేదు అని అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఒక ఇయర్ లో 1% ఉంది, ఇంకొక ఇయర్ లో ఇంకొక పర్సెంట్ ఉంటుంది, లేదు అని అంటే 2 years కి ఒకటే ఇస్తారా, ఎలా ఉంటుంది? హియరింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఏ పేషెంట్ వచ్చినా కూడా 2 చెవులు చెక్ చేస్తాం మేము. ఓకే, 2 years 2 చెవులు చెక్ చేసినప్పుడు వాళ్ళ చెవులో ఏం ప్రాబ్లం ఉంది అనేది మాకు తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. దానికి ఒక 10-15 minutes టైం పడుతుంది, రిపోర్ట్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్లో లోపల ఏమన్నా మధ్య చెవులో ప్రాబ్లం ఉందా, చీమ్ ఉందా, గుబిలి ఉందా, లేదంటే నెర్వ్ వీక్ అయిందా అనేది మాకు ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. దానికి పేషెంట్కి ఒక 1000 rupees ఖర్చు అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమన్నా హియరింగ్ ప్రాబ్లం వేరే కారణాల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, వాటి వల్ల వస్తే ఈఎన్టీ డాక్టర్ రిఫర్ చేస్తాం. వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, లేదంటే సర్జరీ చేస్తారు, అది తగ్గిపోతుంది. దానికి మిషన్ పెట్టవలసిన అవసరం లేదు. కొంతమందికి హియరింగ్ నెర్వ్ వీక్ అవుతుంది. అది కొంతమంది పుట్టుకతో రావచ్చు, ఏజ్ పైబడిలో రావచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కాలం దాన్ని మెయింటైన్ చేయడం వల్ల, క్యారీ చేయడం వల్ల కూడా ఆ హియరింగ్ లాస్ రావచ్చు. అప్పుడు తప్పకుండా హియరింగ్ ఎయిడ్ పెట్టవలసి వస్తుంది. అప్పుడు ఆ టెస్ట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ చెవి ఎంత పర్సెంటేజ్ పోయింది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఏ మిషన్ పెట్టాలి అనేది వాళ్ళకి 2-3 రకాలు చూపిస్తాం మేము. అంటే హియరింగ్ ఎయిడ్స్ 20-30 రకాలు ఉంటాయి. అంటే 20-30 రకాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే క్వాలిటీ పెరిగే కొలది ఆ మోడల్ బట్టి, ఛానల్స్ని బట్టి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని పెద్దవి ఉంటాయి, కొంతమంది పెద్దవి పెట్టుకొని అంటారు, ఇట్లా చెవి అనుకుంటాయి. కొంతమంది చిన్నవి కావాలంటారు, కొంతమంది చెవి లోపలే కావాలంటారు. అట్లా దాన్ని బట్టి ఈ మధ్య రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ కూడా వచ్చాయి. అవన్నీ మనకు ఒకసారి టెస్ట్ అయిన తర్వాత హియరింగ్ ఎయిడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్టింగ్ ప్రాసెస్ పేషెంట్ వచ్చిన తర్వాత మేము ఎలా చేస్తాము అనేది ఒకసారి మీకు మేడం చూపిస్తారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి. మీరు హియరింగ్ టెస్ట్ ఎలా చేస్తారు ఏంటి ఇప్పుడు చూపిస్తాను. నేను చూపిస్తాను. యా షూర్, చూద్దాం. సో మేడం ఏంటిది ఇది, ఫస్ట్ ఎలా యూజ్ చేస్తారు వీటిని? మీకు ముందు చెప్పినట్లుగా 2 మెయిన్ టెస్ట్ ఉంటాయి హియరింగ్ కు. ఎవరికైనా కూడా హియరింగ్ ప్రాబ్లం ఉంది అని అంటే మనకు విజన్ కి ఎట్లా టెస్ట్, హియరింగ్ కు కూడా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఈజీ టెస్ట్, ఇదేమి ఎక్కువ టైం తీసుకునేది కూడా కాదు, మాక్సిమం 10 minutes టైం. ఓకే, ఇది వచ్చేసి ఆడియోమీటర్ అంటారు, ప్యూర్ టోన్ ఆడియోమీటర్. దీని ద్వారా ఏ చెవిలో ఎంత పర్సెంటేజ్ హియరింగ్ లాస్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్ లెఫ్ట్ సపరేట్ గా కూడా మనం లెఫ్ట్ అగైన్ రైట్ అలా సపరేట్ గా ఏ చెవికి ఆ చెవి విడిగా హియరింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే రైట్ దానికి రైట్, లెఫ్ట్ దానికి లెఫ్ట్, ఏ చెవికి దానికి. ఓకే, ఇది వచ్చేసి సౌండ్ ట్రీటెడ్ రూమ్ అంటారు. అంటే దీనివల్ల ఏంటంటే బయట నుంచి ఏ సౌండ్స్ పేషెంట్ కి వినపడకుండా వి విల్ డూ ఇన్ సౌండ్ ప్రూఫ్ రూమ్. ఓకే, సో సార్ చెప్పండి, ఇప్పుడు రిపోర్ట్ అయితే వచ్చింది కదా, మరి రిపోర్ట్ కి ఎలాంటి ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ ఎయిడ్స్ మీరు ఇస్తారు?
ఓకే, అదే మీకు ఇందాక చెప్పాను మేడం చెప్పారు కదా, అందరికీ మిషన్లు అవసరం ఉండదు. సపోజ్ ఇన్ఫెక్షన్ అలాంటివి ఉంటే వాళ్ళకి మిషన్ పెట్టాము. సెన్సిటరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే నెర్వ్ డెఫ్నెస్కి హియరింగ్ ఎయిడ్ పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు మా దగ్గర వేరే ఒక పేషెంట్ది రిపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇందాక మీకు మేడం చేసింది నార్మల్ వచ్చింది ఆమెది, ఆ రిపోర్ట్ వేరే ఉంది, ఇది అబ్నార్మల్ రిపోర్ట్. హియరింగ్ ఎయిడ్ వీళ్ళకి సెన్సిటరీ న్యూరల్ హియరింగ్ లాస్ వచ్చింది కాబట్టి వీళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టాలి. ఇప్పుడు ఈమెకి రైట్ ఇయర్కి ఇక్కడ 73% హియరింగ్ లాస్, అంటే హియరింగ్ తక్కువైంది. ఇక్కడ లెఫ్ట్ ఇయర్ 60% తక్కువైంది. రెండు చెవులకి రెండు మిషన్లు పెట్టాలి. ఓకే, ఇదే కొంతమందికి ఒక చెవి నార్మల్గా ఉంటుంది, ఒకటి అబ్నార్మల్ ఉంటుంది, వాళ్ళకి ఒకటే పెట్టవలసి వస్తుంది. కొంతమందికి ఒక చెవి పూర్తిగా పోతుంది, ఒక చెవి ఒక 50% పోతుంది, వాళ్ళకి ఒక చెవికే పెడతాం మేము. పూర్తిగా పోయిన చెవికి హియరింగ్ ఎయిడ్ పెట్టలేము. 100% అబౌవ్ పోయిన వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టినా సూట్ కాదు వాళ్ళకి. ఒకవేళ 70% అయితే సార్? 70% అంటే ఇప్పుడు 70% రైట్ ఇయర్ ఉంది, ఈ చెవికి పెట్టాలి. 60% లాస్ ఉంది, రెండు చెవులు పెట్టుకోవాలి. ఒకటే పెట్టుకుంటాం అంటే ఒకవైపు వినబడుతుంది, ఒక చెవి హియరింగ్ లాస్ డిటెక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, హియరింగ్ ఎయిడ్స్ ఎలా ఉంటాయంటే రకరకాలుగా ఉంటాయి. చెవి వెనక పెట్టుకునే ఉంటాయి, చెవి లోపల పెట్టుకునే ఉంటాయి, చెవి వెనకే చిన్నగా పెట్టుకుని ఉంటాయి. డిజిటల్ క్వాలిటీ పెరిగే కొలది వాటి క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. రేటు కూడా మోడల్ బట్టి రేటు పెరుగుతా. అంటే బేసిక్ ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ 20,000 దగ్గర నుండి మా దగ్గర 3 లక్షల వరకు కూడా హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. ఎందుకు ఎన్ని రకాలు అంటే ఈ లాస్ని బట్టి, వాళ్ళ క్వాలిటీని బట్టి. ఇప్పుడు 60-70 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బేసిక్ మోడల్ సరిపోతుంది, వర్కింగ్ పీపుల్ కాదు కాబట్టి. కొంతమంది బ్యాటరీలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళకి రీఛార్జబుల్ కావాలంటారు. అట్లాంటి వాళ్ళు కొంచెం కాస్ట్ పెరుగుతా. అంటే రీఛార్జబుల్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాయి. రీఛార్జబుల్ కూడా ఉన్నాయి. మిషన్లు ఎలా ఉంటాయో చూపిస్తాను నేను మీకు. చెవి వెనక పెట్టుకొని స్టార్టింగ్ 20,000 దగ్గర స్టార్టింగ్ అయ్యే మిషన్ ఇది. ఇలా బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకుని ఇట్లా పెడితే మిషన్ స్టార్ట్ అయిపోతుంది, ఆన్ అవుతుంది. ఓకే, ఇలా చెవి లోపల పెట్టుకుంటారు, చెవి వెనక ఇది పెట్టుకుంటారు, చెవి లోపల పెట్టుకుంటారు, వాళ్ళకి వినబడుతుంది. ఇది ఒక మోడల్. లేదు ఇంత ఒక పెద్దగా వద్దు అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది 26,000 దగ్గర నుంచి ఉంది. దీనికి అంతే, సేమ్ బ్యాటరీ పెట్టుకోవాలి, ఇట్లా ఇన్సర్ట్ చేసుకుని ఇట్లా చెవి వెనక పెట్టుకోవాలి, అంతే. కొద్ది చిన్నగా కనిపిస్తుంది. ఇది కూడా కాదు, ఇంకా చిన్నగా మాకు చెవి లోపల పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంత చిన్నగా వస్తుంది. ఓకే, ఇది కస్టమైజ్డ్. ఇది కస్టమైజ్ చేస్తారా? వాళ్ళ సైజ్ తీసుకుని వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని బట్టి దీన్ని హియరింగ్ ఎయిడ్ తయారు చేస్తాం. ఇదే హియరింగ్ ఎయిడ్ ఇది 45,000 దగ్గర నుంచి ఉంది మా దగ్గర. 45,000 నుంచి. కానీ ఇది చాలా ఎక్కువ చెవుడు, 90%, 80% అబౌవ్ చెవుడు ఉన్న వాళ్ళకి ఈ మిషన్ సూట్ కాదు, ఎందుకంటే తక్కువ పవర్ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇది సజెస్ట్ చెయ్యం, వీటిలోనే పెట్టుకోవాలి. ఇవి కాకుండా రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు, ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే కొంతమంది బ్యాటరీలు పెట్టుకోలేము, మేము రీఛార్జబుల్ అయితే ఛార్జ్ పెట్టుకోవడం, చెవు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. కొంచెంమంది పెద్దవాళ్ళకి చేతులు అనగడం ఎట్లా ఉంటుంది, అలాంటి వాళ్ళకి అవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాటరీస్ అయిపోతే మళ్ళీ మనము పెట్టుకోవచ్చా సార్? ఇది ఎవ్రీ 15 డేస్కి ఇది బ్యాటరీ అయిపోతుంది, మార్చుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ 15 డేస్. ఇది 1 వీక్ అట్లా బ్యాటరీ మార్చుకోవాలి, పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఏ రేంజ్ ని బట్టి దానికి డిఫరెన్స్, మోడల్ బట్టి బ్యాటరీ ఉంటుంది, వాళ్ళు వాడే గంటలను బట్టి కూడా ఉంటుంది అది వచ్చే విధానం. ఓకే, ఇదైతే 4-5 డేస్కి అయిపోతుంది. ఇది కూడా బ్యాటరీ మోడల్, వీటిలో రీఛార్జబుల్ లేదు. ఓకే, రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, జస్ట్ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ అయిపోతుంది. ఇది తీసిన వెంటనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది హియరింగ్ నుంచి. మళ్ళీ దాంట్లో పెట్టిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఎన్ని అవర్స్ వస్తుంది సార్ ఇలా మనకు? ఒక గంట పెట్టుకుంటే రోజంతా వస్తుంది వాళ్ళకి. గంట పెట్టుకుంటే రోజంతా వస్తుంది, మన మొబైల్ లాగే. ఓకే ఓకే, ఇది లో పవర్, ఇది హై పవర్ హియరింగ్ ఎయిడ్. 80%, 90% ఉన్న వాళ్ళకి ఈ హియరింగ్ ఎయిడ్ పెడతాం. ఇది కూడా రీఛార్జబుల్. ఇది 57,000 దగ్గర నుంచి మా దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి రీఛార్జబుల్. ఇది 64,000 ఈచ్ హియరింగ్ ఎయిడ్, ఒక్కొక్క హియరింగ్ ఎయిడ్ 64,000. అక్కడి నుంచి మనకి 3 lakhs వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే అందరూ అంత హై క్వాలిటీని బట్టి. ఓకే, క్వాలిటీని బట్టి. ఎందుకంటే చాలా మంది హియరింగ్ ఎయిడ్ పెట్టుకుని సౌండ్ వస్తుంది, ఎక్స్ట్రా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి తీసేస్తా ఉంటారు. ఆ స్మూత్నెస్ ఉన్న హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. ఆ ఛానల్స్ బట్టి క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ చేసే విధానంలో కూడా ఉంటుంది అది. వాళ్ళకి ఆ సౌండ్ రాకూడదు అంటే స్పీచ్ అండ్ నాయిస్ మేనేజ్మెంట్, ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్ అనేవి ఈ హియరింగ్ ఎయిడ్లో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. అలాంటి హియరింగ్ ఎయిడ్స్ మేము పెట్టి చూపిస్తాం వాళ్ళకి.
వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళే డిసైడ్ అవుతారు. ఓకే, వాళ్ళే డిసైడ్ అవుతారు. వాళ్ళే అండ్ సార్ ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే ఈ యాపిల్ కి డైరెక్ట్ గా ఈ ఇయర్ ఎయిడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు కదా, మరి అలాంటి లేటెస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉందా? మరి ఇప్పుడు నేను చూపించిన హియరింగ్ ఎయిడ్ అయితే యాపిల్ ఫోన్ కే కాదు, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా బ్లూటూత్ కనెక్టివిటీ అవుతుంది. ఓకే, రెండింటికి. ఈ మిషన్ లో, ఈ పెద్ద మిషన్ లో కాదు, ఎక్కువ లాస్ ఉన్న వాళ్ళకి ఆ సపోర్ట్ చేయదు, అది వీటిల్లో అవుతుంది. అదేంటంటే వాళ్ళు ఏమన్నా వీడియో చూసుకున్నా, ఏమన్నా ఫోన్ మాట్లాడుకోవాల్సి వచ్చినా కూడా డైరెక్ట్ గా హియరింగ్ ఎయిడ్ లోనే మాట్లాడేసుకోవచ్చు. మళ్ళీ ఫోన్ డైరెక్ట్ ఇలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది దాన్ని బట్టి ఈ ఫీచర్స్ ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అది కానీ బేసిక్ మోడల్లో కూడా నేను చెప్పిన దాంట్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి, బ్యాటరీ మోడల్లో ఆ ఫీచర్స్ లేవు. ఆ మోడల్ నేము, ప్రైస్ అంతా దీనిపైన ఉంటుంది. ఈ ప్రైస్ మీద మా క్లినిక్ తరఫున 10% డిస్కౌంట్ మేము ఇస్తాం. అది ఎంత కాస్ట్ ఉన్నా దానిపైన 10% డిస్కౌంట్ పేషెంట్కి వెళ్తుంది అనమాట. 2 years వారంటీ ఉంటుంది. వారంటీ కార్డు కూడా ఇట్లా వస్తుంది వాళ్ళకి. ఆ 2 yearsలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా కంపెనీ వాళ్ళే ఫ్రీగా చేసిస్తారు. ఆ 10 రోజులు మనకు వెళ్ళి రావడానికి మనం వెయిట్ చేయవలసి వస్తుంది. సార్ వాటర్ ప్రూఫ్ సార్, అంటే అందరికి చాలా డౌట్ ఉంటుంది వెదర్ అది తీయాలి పెట్టుకోవాలి అనేవి ఉంటాయి. ఇందాక కాస్ట్ వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే దానికి ఇదే. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కావాలంటే 1 lakh అబౌవ్ వెళ్ళవలసి వస్తుంది మనకి. ఆ ఫీచర్స్ ని బట్టి, మోడల్ బట్టి ఇన్ని రకాలు 20-30 రకాల మిషన్లు ఎందుకు ఉండాలి అంటే ఇదే. బ్యాటరీ మోడల్కి ఒక రేట్ ఉంది, చిన్న మిషన్కి ఒక రేట్ ఉంది, రీఛార్జబుల్కి ఒక రేట్ ఉంది, వాటర్ ప్రూఫ్కి ఒక రేట్ ఉంది. అట్లా ఒక్కొక్క మోడల్ని బట్టి రేట్ కాస్ట్ వేరియేషన్ ఉంటా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా పెద్దవాళ్ళకి ఎక్కువ కాస్ట్లీ అవసరం ఉండదు, వాళ్ళకి వినబడితే చాలు. ఆ వినబడడానికి బేసిక్ మోడల్ స్టార్టింగ్ 2-3 రకాలు మేము ట్రయల్ ఇస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 1 hour వాళ్ళతో స్పెండ్ చేయవలసి వస్తుంది. తర్వాత వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని వెళ్ళవచ్చు. కానీ ఫస్ట్ అయితే హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి ఎవరైనా. దానికి ఒక 1000 రూపీస్తో క్లియర్ అయిపోతుంది. అంటే ఇక్కడైనా వాళ్ళ దగ్గరలో ఎక్కడైనా వాళ్ళు కన్వీనియంట్ గా ఉన్న చోట వాళ్ళు ఫస్ట్ హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఫర్దర్ మేమే చెప్తాం వాళ్ళకి, లేదు మీకు మందులతో తగ్గిపోతుంది, పలానా చోటుకు వెళ్ళండి, లేదా వేరే చోటుకి ఇట్లా ట్రీట్మెంట్ తీసుకోండి అని మేమే చెప్తాము. లేదు హియరింగ్ ఎయిడ్ పడుతుంది అంటే మేము 2-3 రకాల ట్రయల్ ఇచ్చి చూపిస్తాం. అప్పుడు వాళ్ళు కంఫర్ట్ బట్టి తర్వాత ఆలోచించుకుని వాళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. ఇది రిపోర్ట్ అండి. అంటే జస్ట్ ఇయరింగ్ టెస్టే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇయరింగ్ ఎయిడ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా అయితే తీసుకొచ్చి అయితే మనం ముందైతే ప్రజెంట్ చేశారు. అండ్ మనం అవన్నీ క్లియర్ గా చూసాము. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఎక్కడ లేనట్టు ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ 10% అయితే వాళ్ళు ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కి కానివ్వండి 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ప్రైసెస్ ఎక్కువ అయ్యాయి, రేంజ్ ఎక్కువ ఉంది అని మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. 10% వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కాకుండా ఇంకా ఏంటిది అని అంటే మాత్రం ద బెస్ట్ ప్రోగ్రామ్స్ తోని మీకు కావాలి. అండ్ మీరు ఏదైతే ఈ బ్లూటూత్స్ అని కనెక్ట్ చేసుకుంటున్నారో అట్లా కనెక్ట్ చేసుకోకుండా ఈ ఇయర్ ఎయిడ్స్ కే కనెక్ట్ చేసుకునేలా అయితే ఇప్పుడున్న ట్రెండీగా ఉండే విషయాలు కూడా అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికైతే రండి, విజిట్ చేయండి. విజిట్ చేసి వీళ్ళ ఎలా చేస్తున్నారు, ఏంటి పేషెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని చూడండి. ఎందుకంటే నేను చూసినంత వరకు అయితే ఇక్కడ ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది మీరైతే. సో థ్యాంక్ యూ సార్.